ఎండ మాడు వలిగిపోతుంది, 40 డిగ్రీలు అయింది. ఇదే కాంగ్రెస్ వాళ్ళు అంటే చల్లా చెవరయ్యే వాళ్ళు. కాషాయం జెండా గుండెలు నింపుతున్నటువంటి బీజేపీ కార్యకర్తలు ఎవరికి బెదరలు, ఎండకు అదరరు. ఈరోజు 3 నిమిషాలు మాట్లాడతా. మన రేవంత్ రెడ్డి గారు తన కౌరవ సైన్యాన్ని ఇదే గడ్డ దగ్గర మీద వచ్చి మాట్లాడారు. ఎవరున్నారు దాని మీద? రేవంత్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, కోమటి రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, అనిల్ కుమార్ రెడ్డి గారు, ఇంకా మొత్తం బలగాన్ని అంతా తీసుకొని వచ్చారు. కానీ ఇక్కడ ఉన్నది పాండవ సైన్యం. ఇంతమంది దూరదర్శనం ఎదిరించడానికి, అడ్డుకొట్టడానికి ఇంతమంది ఉన్నారు, వచ్చారు. ఒకరి వాళ్ళు గుర్తించలే. వాళ్ళు అనుకున్నారు మా దగ్గర బలం ఉంది, మా దగ్గర బలం ఉంది, మా దగ్గర అధికారం ఉంది. కానీ దూరదర్శనం దగ్గర వెనుక మోడీ ఉన్నారు. దూరదర్శనం వెనుక అది గమనించండి. రజనీకాంత్ సినిమాలో డైలాగ్ ఉంది, ఏముంది? నానా నానా పందులే గొంతు వస్తాయి, సింహం వస్తాయి. ఇక్కడ దూరదర్శన ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సుతో సింగిల్ గా మీ ఎదురు అందరినీ ఎదుర్కోవడానికి రావడం జరుగుతుంది. దూరదర్శన కాదు, సౌండే కావచ్చు, కానీ కత్తి లాంటోడు. శబ్దం కాదు, రిజల్ట్ వస్తుంది కట్టె చేస్తే. అందుకని దూరదర్శన గెలకొద్దు, సంస్కారంగా మాట్లాడండి, సంస్కారంగా జవాబు చెప్తావు. నాది ఒకవైపే చూస్తున్నారు, నా ఇంకో వైపు చూస్తే తట్టుకోలేదు, ఇంతవరకు ఎవరు చూడలేదు. నేను చెప్తా, పాపం మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా అమాయకుడు, మా రాజగోపాల్ రెడ్డి కూడా నా మిత్రుడే, చాలా అమాయకుడు. చాక్లెట్ ఇస్తారు చిన్నపిల్లలు, గంటలు వేస్తారు కదా. ఇంటికి పోయి ఇక్కడ గారు గెలిపిస్తున్నారు. కేసీఆర్ ఎందుకన్నా భయ్ ముఖ్యమంత్రి గారు, నువ్వు కూడా గెలిపిస్తున్నావు కదా. ఏడమేదో కేసీఆర్ డమ్మీ అభ్యర్థి పెట్టింది, మరి నువ్వు కూడా డమ్మీ అభ్యర్థి పెట్టి బోర్నర్సాయి గారు సహకరిస్తున్నావు కదా. థ్యాంక్ యూ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమవుతున్నారు? 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, అధికారం ఉంది, జనబలం ఉంది. నరసయ్య గౌడు ఎగిరిపోతానని అనుకున్నాడు, కానీ వెనుక ఉంది మోడీ, ముందర ఉంది మా బలం మోడీ, మా బలగం, మా బలగం బీజేపీ క్యాడర్ ఉందని మర్చిపోయారు. రావణ సైన్యం ఒకవైపు, రాముడి సైన్యం ఇంకోవైపు, మా వానర సైన్యం ఉంది. ఎవరు ఓడించలేదు. ఏమైతే వద్దు రావు కొంచెం ప్లీజ్. ఇంకోవైపు పాపం రాజగోపాల్ రెడ్డి పోయిండు, ఆయనకు మంత్రి కావాలని కోరిక, మంచిది, మంత్రి అయితే సంతోషిస్తాం. ఏమైండు? అరే నీకు హోంమంత్రి అయితే మరి నువ్వు గెలిపించు. అప్పటి నుంచి రాజగోపాల్ రెడ్డి ఆగట్లే, చెంగుదా ఎదుగుతున్నాడు. బేగానే అబ్దుల్లా దివాన్ అన్నట్టు ఎన్నిక ఇంకోంది, ఎన్నిక ఈయన అన్నట్టు చెంగుని అవుతాడు. ఏమంటాడు ఎలక్షన్ తర్వాత తెలుసా? ఈడు హోం గార్డు అంటాడా లేదా? పాపం రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని ఆయన రాజకీయ కుట్రలో చిక్కుకున్నారు. మాకు వెంకటరెడ్డి అమాయకుడు, వచ్చేదో పొంగిపోతాడు. ఇక్కడికి వచ్చి నువ్వే ముఖ్యమంత్రి అన్నాడు. ఒక ప్రజెంట్ ముఖ్యమంత్రి వీళ్ళందరూ కలిసి బోర్నర్సాయి గారిని ఓడిస్తారట. నా వెనుక ఉంది విశ్వ నాయకుడు గారు ఉన్నారు, అది మర్చిపోవద్దు. ఇంకా పోతే చెప్తే ఎంత దళిత తీసుకొచ్చి బలవంతంగా ఆయనతో 60 నీ చేతులు అయితే మోకు ముత్తాలు తీసుకొని ఒక తాడి చెట్టు ఎక్కు, నీకు గీత కార్మికుడి
డైలాగులు కొట్టద్దు, మత రాజకీయాలు అంటాం. ఏమంటారు? లక్ష్మీ నరసింహ స్వామి నీ నాన్న నేను రుణమాఫీ చేస్తా. ఎవడు నమ్ముతాడా రేవంత్ రెడ్డి? ఎవరు నమ్ముతాడా? నీ 6 గ్యారెంటీలు ఏమైనాయి? 6 గ్యారెంటీలు 6 మోసాలు అయినాయి. ఎవడు నమ్మడు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఒక్కసారి ఎంపీ నేను, ఓన్లీ 1 టైం ఎంపీ. నా వెనక గాడ్ ఫాదర్ లేడు. భువనగిరికి 9,000 కోట్ల రూపాయలు తెచ్చాను మా మోడీ గారి ఆశీస్సులతో. ఎయిమ్స్ తెచ్చాను 1,400 కోట్ల. కేంద్రీయ విద్యాలయం తెచ్చాను. పాస్పోర్ట్ కేంద్రం తెచ్చాను. ఎంఎంటీఏ తెచ్చాను. 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు తెచ్చాను. ఇండస్ట్రియల్ పార్క్, కొంగర్ కళాల్లో ఫాక్స్కాన్ కంపెనీ తెచ్చాను. భవన్ తెచ్చాను. కానీ నేను అడుగుతున్నాను, నువ్వు ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎమ్మెల్యే. చెప్పురా భయ్, నువ్వేమన్నా ఒక చేసింది చెప్పు. 2009లో నీ ఆస్తి 19 కోట్లు, ఈరోజు 450 కోట్లు. నా భువనగిరి ప్రజలు రక్తంతో ఇచ్చినట్టు పదవితో నువ్వు సంపాదించినావు. కానీ బూర నరసయ్య గౌడు కష్టార్జితం సంపాదించిన ఆస్తులు అన్ని ప్రజలకు సేవ చేసిండు. అందుకొరకు కమలకు ఈరోజు ఎందుకు అంటే వేయద్దు కాంగ్రెస్ కు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఎటుపోయినాయి? లేదు. ధరణి రద్దు చేసినవా? చేయలేదు. బీసీ సప్లాన్ పెట్టినవా? చేయలేదు. విద్యా నిరుద్యోగ భృతి ఇచ్చినవా? చేయలేదు. టోటల్ ఫాల్స్, చీటింగ్. అందుకొరకు ఖచ్చితంగా కాంగ్రెస్ ఓటు వేయద్దు. మోడీ ఈజ్ ఈక్వల్ టు 3D. మోడీ ఈజ్ ఈక్వల్ టు